సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ పూర్తయింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. కర్ణాటకలోని మాండ్య, పశ్చిమ బెంగాల్, మిజోరాంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడు, యూపీలోని మధురలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసింది. మధురలో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరిగింది. రెండో దశ పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం 61.12% నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 75.27% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 43.37% పోలింగ్ నమోదైంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే అసోం 73.32%, బీహార్ 58.14%, ఛత్తీస్గఢ్ 68.70%, జమ్మూ కాశ్మీర్ 43.37%, కర్ణాటక 61.80%, మహారాష్ట్ర 55.37%, మణిపూర్ 74.69%, ఒడిశా 57.41%, పుదుచ్చేరి 72.40%, తమిళనాడు 61.52%, ఉత్తరప్రదేశ్ 58.12%, పశ్చిమ బెంగాల్లో 75% ఓటింగ్ నమోదైంది. ఏపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో శ్రీరాముల వారి కళ్యాణం నిర్వహించారు. సీతమ్మ తల్లితో రామయ్య వివాహం చూడడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబ్రాలను సమర్పించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, టీడీపీ నేత సీఎం రమేష్, టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సాగిన ఈ పెళ్లి చూసి భక్తులు తరించిపోయారు. ఏపీలో శాంతి భద్రతలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయంటూ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన నివేదికను గోపాల్ కృష్ణ ద్వివేది ఈసీకి పంపారు. కృష్ణా జిల్లాలో ఈవీఎంల తరలింపుపై మరోసారి ఆ జిల్లా కలెక్టర్ను వివరణ కోరుతామని ద్వివేది తెలిపారు. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తనపై జరిగిన చెప్పుదాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారని, దానితో సహనం కోల్పోయి ఈ ఘటనకు పాల్పడి ఉంటారని జీవీఎల్ అన్నారు. దాడిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఆగంతకుడి దాడిని ఖండిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. బీజేపీ అభివృద్ధి విధానాలను మోడీ ప్రజా ఆకర్షణ చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రేరేపిత చర్య అని ఆయన ఆరోపించారు. ఇటువంటి అనుచిత చర్యలతో బీజేపీ నేతల ధైర్యాన్ని ఏమాత్రం తగ్గించమని కన్నా అన్నారు. ఏపీలో స్పీకర్ ఔన్నత్యాన్ని కోడెల శివప్రసాదరావు మంటగలిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సి రామచంద్రయ్య మండిపడ్డారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్ లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేసిన వ్యక్తి కోడెలని ఆరోపించారు. ఎమ్మెల్యే రోజాను ఏకపక్షంగా సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో అన్ని టీడీపీ కార్యక్రమాలుగా మారిపోయాయని విమర్శించారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని వర్ల రామయ్య అన్నారు. ఇంత తప్పుడు పనికిమాలిన చెత్త ఎలక్షన్ కమిషన్ను ఎక్కడా చూడలేదని ఈసీపై ఆయన విరుచుకుపడ్డారు. కృష్ణా జిల్లాలో ఆర్ఓ ఈవీఎంలను ఇంటికి ఎలా తీసుకెళ్లారు అని ప్రశ్నించారు. ఈసీకి ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో వేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ తప్పుడు రిపోర్టుపై సీరియస్ గా దర్యాప్తు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తనను ఓ కానిస్టేబుల్ ప్రేమించి మోసం చేశారని ఓ అమ్మాయి పోలీసులను ఆశ్రయించిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. ప్రేమ ముసుగులో తనను నమ్మించి మోసం చేశారని బాధితురాలు వాపోయింది. శాంతి భద్రతలను కాపాడే వృత్తిలో ఉండి ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన సాయి కిరణ్ పైన కావలిలో ఉన్నటువంటి కొన్ని మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ పంద్యాలు, కోడి పంద్యాలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే దీనికి పూర్తి భిన్నంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొంతమంది స్థానికులు కొత్త ఒరవడిని సృష్టించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమకు అనుకూల పార్టీ నేతలు గెలవాలని ఏకంగా క్షుద్ర పూజలు చేసిన వైనం కలకలం రేపుతుంది. కొంతమంది మహిళలు జప్పు చేత పట్టుకొని పూజలు చేస్తూ మంత్రాలు చదువుతున్నారు. ఏ పార్టీ పేరు జపిస్తే చెప్పు తిరుగుతుందో వారే గెలుస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ తాంత్రిక పూజలు వైరల్ గా మారాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు ఈ తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో వీరు పాల్గొంటున్నారు. తిరుమల చేరుకున్న జస్టిస్ రంగోయ్ దంపతులకు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో పరిషత్ ఎన్నికలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు పోలీస్, పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి,
డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లాల వారీగా అధికారులతో ఈసీ చర్చించింది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మొత్తం 3 విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 22న మొదటి విడత నోటిఫికేషన్ వెలువడనుంది. మే 6న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న రెండో విడత నోటిఫికేషన్, మే 10న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 30న మూడో విడత నోటిఫికేషన్కు, మే 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడతల్లో 212 జెడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 199 జెడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడతలో 124 జెడ్పీటీసీ, 1343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 32,007 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 1,56,11,320 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయాన్ని ఏడాదిలోపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే కేసీఆర్ కు సంగారెడ్డిలో గుడి కట్టిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. అలాగే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా గుడి కట్టిస్తామని చెప్పారు. దళితులంటే సీఎం కేసీఆర్ కు చిన్న చూపని, ఆయన అధికారంలో ఉన్నంత వరకు వారికి న్యాయం జరగదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను విజయశాంతి ఆయన ఇంట్లో కలిసి సంఘీభావం తెలిపారు. నిరసన తెలిపే వారిని నిర్బంధించడం సరికాదని, ఉద్యమాలు నిరసనతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు తాము పార్టీ మారబోమంటూ అఫిడవిట్ను స్థానిక నాయకత్వానికి సమర్పించాల్సిందేనని టీపీసీసీ విస్తృత సమావేశం నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన తర్వాత పార్టీ మారబోమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలన్న ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. రెవెన్యూ శాఖను రద్దు చేసి ఉద్యోగులను మరో శాఖలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిని వీఆర్ఓల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. రద్దు విలీనం ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వీఆర్ఓల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో పాత్రికేయ మిత్రులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మధు యాష్కి డిమాండ్ చేశారు. ఈ నెల 15న ఆటోలో ఈవీఎంల తరలింపై అనుమానం వ్యక్తం చేస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఓటర్ల అవగాహన తేదీ 10వ తేదీకి ముగిసిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే వారిపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ అధికారి ఆర్డీఓల మీద సెంట్రల్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. 10,000 మంది పోలీస్ బలగాలను బరిలోకి దింపారు. రోడ్ల పరిశుభ్రతతో పాటు ప్రత్యేక వీధి దీపాలు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించినట్లు గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో బాలికలదే పైచేయిగా నిలిచాయని చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 76%తో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలవగా 29%లో మెదక్ జిల్లా లాస్ట్ ప్లేస్ లో నిలిచిందని అధికారి తెలిపారు. ఇక సెకండ్ ఇయర్ లో కొమరంభీం జిల్లా మొదటి స్థానంలో నిలవగా మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచిందని ప్రకటించారు. మే 14 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ పరువు నష్టం దావా వేశారు. పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏప్రిల్ 13న రాహుల్ ఎన్నికల ప్రచార సభలో దొంగలందరి పేర్లలో మోదీ అని ఎందుకుంటుంది అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇక బహిరంగ సభలో ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదని, ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయినందువల్ల దేశం మొత్తం ఆ మాటలు విన్నదని సుశీల్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
మోదీ ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారన్నారు. రాహుల్ బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల తనతో సహా వారంతా తలదించుకోవాల్సి వచ్చిందని ఆయన దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు. ఈ కేసు ఈ నెల 22న విచారణకు రానుంది. చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ ముంబై నుంచి మరో 6 బోయింగ్ 737 విమానాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా అదనంగా 24 దేశీయ సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 26 నుంచి మే 2 మధ్య సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన క్రమంలోనే స్పైస్ జెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తమిళనాడులో ఏర్పాటైన కాంగ్రెస్ డిఎంకే కూటమి 7వసారి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కరాయికుడికి సమీపంలోని కందనూరు గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులోని తమ లౌకికవాద ప్రగతిశీల కూటమి 1971 నుంచి పొత్తులో పోటీ చేసిన ప్రతిసారి గెలుపొందుతుందని తెలిపారు. మిత్రపక్షాలతో ఈసారి కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. మరోసారి గెలుపొందనుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. గోదావరిలో కురిసిన వడగండ్ల వానతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సూర్యాపేట సిరిపురంలో పిడుగుపడ్డంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రైతులు అకాల వర్షంతో చేతికి వచ్చిన పంట నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును 40 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఓటమి పాలైంది.